హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు సాఫ్ట్‌వేర్ హబ్ యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి ఫర్ ద లేటెస్ట్ అప్డేట్స్ అండ్ కొంచెం నాకు కూడా మోటివేషన్ వస్తుంది. ఓకే. సో, ఈ వీడియోలో నేను ఆల్రెడీ గిట్ సెటప్ ఎలా చేసుకోవాలి, ఫస్ట్ కమిట్ ఎలా చేయాలో ప్రీవియస్ వీడియోలో చెప్పాను. ఇప్పుడు ఈ వీడియోలో ఏం చేస్తానంటే, ఓ బ్రాంచ్ అంటే మనం రియల్ టైమ్‌లో మీరొక ఒక ప్రాజెక్ట్ చేయాలి. ఓకే. మీరు కొన్ని ఫైల్స్ ఎడిట్ చేయాలి. అలాంటప్పుడు మీరు ఎలాగా బ్రాంచ్ క్రియేట్ చేయాలి? ఎలాగా దాన్ని మళ్ళీ కమిట్ చేయాలి? ఓకే. అవన్నీ చూపిస్తాను. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనేం చేస్తానంటే గిట్‌హబ్‌లోకెళ్తాను. మన గిట్‌హబ్ నేను ఆల్రెడీ ఒక టెస్ట్ ప్రాజెక్ట్ క్రియేట్ చేసి పెట్టాను కదా! ఆ టెస్ట్ ప్రాజెక్ట్‌కెళ్ళి ఇక్కడ యాక్చువల్‌గా మనకి మాస్టర్ అని బ్రాంచెస్ ఉన్నాయి. ఓకే. ఓన్లీ మాస్టర్ ఉంది. యాక్చువల్‌గా మనకి రియల్ టైమ్‌లో మాస్టర్ గాని, మెయిన్ గాని ఉంటుంది గానీ, మాస్టరే స్టాండర్డైజేషన్ ప్రకారం మాస్టర్ ఉన్న బ్రాంచ్‌నే మెయింటైన్ చేస్తారు. మాస్టర్ ఎప్పుడైనా సరే మనకి ఏంటంటారు స్టేబుల్ కోడ్ ఉంచుతాడనమాట. అంటే ఒకవేళ మనకేమైనా ఇష్యూస్ వచ్చినా మాస్టర్‌లో ఉన్న కోడ్ మాత్రమే ప్రొడక్షన్‌లోకి వెళ్తూ ఉంటది ఒక్కొక్కసారి. లాస్ట్ ప్రొడక్షన్‌కి. ఓకే. మరి డెవలప్‌మెంట్‌కి ఎలా చేస్తారండి అంటే గనక, మీ లీడ్ ఎవరైతే ఉన్నారో, ఆ లీడ్ ఏం చేస్తాడంటే, మీకు ఒక డెవలప్‌మెంట్ బ్రాంచ్ క్రియేట్ చేసి పెడతాడు. సపోజ్ నేనిప్పుడు క్లాస్ నేను చెప్తున్నాను కాబట్టి, సెషన్ అంతా రికార్డ్ చేస్తున్నాను కాబట్టి, నేనే లీడ్ అనుకుంటా. సో, ఇప్పుడు మనం ఒకవేళ ఏ బ్రాంచ్‌లో ఉన్నానో తెలుసుకోవాలి నేను ఫస్ట్. యాస్ ఎ లీడ్ నేను ఏ బ్రాంచ్‌లో ఉన్నానో చూడాలి. గిట్ బ్రాంచ్ కమిట్ గిట్ బ్రాంచ్ అని ఒక టెర్మినల్‌లో మీరు పర్టిక్యులర్ ఫోల్డర్‌లోకొచ్చి నేను టెస్ట్ ప్రాజెక్ట్ అన్న ఫోల్డర్‌లో ఉన్నానండి. టెస్ట్ ప్రాజెక్ట్‌లో గిట్ బ్రాంచ్ అని కొట్టి ఎంటర్ చేస్తే నాకు మాస్టర్ చూపించింది గ్రీన్ కలర్‌లో. అంటే నేనిప్పుడు స్టార్ ఉండి గ్రీన్ కలర్ ఉంది కాబట్టి ప్రస్తుతానికి నేనున్న బ్రాంచ్ ఏంటంటే మాస్టర్. ఇప్పుడు నేనొక డెవలప్‌మెంట్ బ్రాంచ్ క్రియేట్ చేయాలి. సో, నాకున్న కమాండ్ ఏంటంటే గిట్ చెక్‌ఔట్ -బి ఇది పెట్టాలి. -బి స్పేస్ డెవలప్ అని పెట్టి ఎంటర్ కొడతా. సో, చూసారా? స్విచ్ టు ఎ న్యూ బ్రాంచ్ డెవలప్. డెవలప్ అన్నది క్రియేట్ అయింది. ఎక్కడ క్రియేట్ అయింది? నా లోకల్ గిట్‌లో క్రియేట్ అయింది. అంటే నా ల్యాప్‌టాప్‌లోనే క్రియేట్ అయింది. ఇంకా పుష్ చేయలా నేను. గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఒకసారి మళ్ళీ గిట్ బ్రాంచ్ అన్నారనుకో. ఇప్పుడు గ్రీన్ కలర్ స్టార్ ఎక్కడుంది? డెవలప్‌లో ఉంది. అంటే నేనిప్పుడు డెవలప్ బ్రాంచ్‌లో ఉన్నట్టు. నేనిప్పుడు కోడ్ రాస్తే డెవలప్ బ్రాంచ్‌లోకి రిఫ్లెక్ట్ అవుద్ది. ఓకే. నేనిప్పుడు ఏం చేస్తానంటే, ఇది మనం ఇక్కడ సెషన్ 2. ఓకే. సెషన్ 2. సెషన్ 2లో నేనేం చేస్తానంటే హాష్ అంటే ఐ థింక్ నెక్స్ట్ లైన్ అనుకుంటా. రీడ్ మీ దాంట్లో నేను దాని గురించి చెప్తాను. ప్లీజ్ డోంట్ మైండ్. ఇక్కడ ఏం చేస్తానంటే క్రియేటింగ్ ఏ న్యూ బ్రాంచ్ ఓకే. ఫర్ డబల్ ఓకే. ఒక్కసారి చేద్దాం. స్పేస్ ఇదొచ్చింది. నౌ ఇందులో క్రియేట్ ఏ న్యూ బ్రాంచ్ ఫర్ డెవలప్ అని చెప్పి స్టెప్స్ స్టెప్స్ ఫర్ క్రియేటింగ్ ఏ న్యూ బ్రాంచ్ ఫర్ డెవలప్. సో ఏంటి స్టెప్ 1 ఏంటి? ఇది కూడా అంతే అనుకుంటా. హాష్ ఇచ్చి స్టెప్ 1. స్టెప్ 1 ఏంటంటే ఫస్ట్ ఏం చేశాను? గిట్ బ్రాంచ్. అంటే ఫస్ట్ మీరు ఏ బ్రాంచ్‌లో ఉన్నారో చూసుకోవాలి. కమాండ్ వచ్చి గిట్ బ్రాంచ్. సో నెక్స్ట్ వచ్చి స్టెప్ 2 ఏంటంటే కమాండ్ వచ్చి గిట్ చెక్‌ఔట్ -బి డెవలప్. ఇది బ్రాంచ్ నేమ్. యాక్చువల్‌గా ఇక్కడ బ్రాంచ్ నేమ్ ఉండాలి. ఓకేనా? అది బ్రాంచ్ నేమ్. సో ఇచ్చిన తర్వాత మనకు మెసేజ్ ఏమొస్తదంటే స్విచ్ టు బ్రాంచ్. ఏ బ్రాంచ్‌కైతే వెళ్ళామో ఆ బ్రాంచ్ యొక్క మెసేజ్ వస్తది. వచ్చిన తర్వాత గిట్ బ్రాంచ్ అని కొట్టి చూస్తే మీకు బ్రాంచెస్ కనపడితే మనం ఏ బ్రాంచ్‌లో ఉన్నాం, డెవలప్‌లో ఉన్నాం కాబట్టి గ్రీన్ కలర్ స్టార్ మార్క్ అక్కడ ఉంటుంది. ఓకే. ఇప్పుడు నేను చేంజెస్ యాడ్ చేశాను. మళ్ళీ నేను వీడియో 1లో చెప్పినట్టు గిట్ స్టేటస్ చూసుకోండి. అది కామన్ ఇంకా. ఎప్పుడైతే చేశానో రీడ్‌మీ ఫైల్ ఎడిట్ చేసుంది. సో, గిట్ యాడ్ ఆ పర్టిక్యులర్ ఫైల్‌ని యాడ్ చేయాలంటే గనక మీరు ఆ పర్టిక్యులర్ పాత్‌ని కాపీ చేసి, పేస్ట్ చేసి ఎంటర్ కొట్టండి. యాడ్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ గిట్ స్టేటస్ యాడ్ అయింది కాబట్టి దాన్ని యాడ్ చేసి పెట్టాను. ఇప్పుడు గిట్ కమిట్ -m అప్డేటెడ్ క్రియేటింగ్ ఏ న్యూ బ్రాంచ్ ఓకే. ఫర్ డెవలప్. నా మెసేజ్ పెట్టా. గిట్ కమిట్ -m అంటే మెసేజ్. పెట్టి మెసేజ్ పెట్టా. కమిట్ చేశా. అది కూడా నా లోకల్‌లోనే కమిట్ అవుతుంది. ఒక సో ఒక 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 సోర్స్ ఉంటుంది కదా! దాంట్లోకి వెళ్ళాలి మన ఫైల్స్. అప్పుడు గిట్ పుష్ -u ఆరిజిన్ డెవలప్.
డెవలప్ లేదు. బట్ ఎప్పుడైతే పెడతామో అక్కడ లేకపోతే కొత్త బ్రాంచ్ క్రియేట్ చేసుకుండి అది యూజ్ చేస్తది. చూడండి ఒకసారి రిఫ్రెష్ చేస్తా. ఇక్కడ నాకు ఏమి లేవు. మాస్టర్ ఒక్కటే ఉంది. అవునా? రిఫ్రెష్ చేసి చూపిస్తున్నాను మీకు. నేను ఒకసారి బ్యాక్‌కెళ్ళి ఎంటర్ కొడతా. ఇప్పుడు నా చేంజెస్ అన్నీ డెవలప్‌లోకి పుష్ అయినాయి. ఇప్పుడు రిఫ్రెష్ చేయండి. నాకిక్కడ ఒక పుల్ రిక్వెస్ట్ క్రియేట్ చేయమని రిక్వెస్ట్ వచ్చింది డెవలప్‌మెంట్ బ్రాంచ్‌కి. మీరిక్కడ యారో కొడితే మీకు డెవలప్, మాస్టర్ కనపడుతది. ఒకసారి డెవలప్‌లోకి వెళ్లారనుకో, ఇప్పుడు నేను రాసిన లైన్స్ అన్నీ ఓకే. హాష్ పెడితే నాకు ఆహ్, ఇదనమాట. ఏంటంటారు? హైలైట్ హెడ్డింగ్ లైన్స్ అనమాట. సో, ఒక పని చేద్దాం. అది నెక్స్ట్ దాంట్లో చూద్దాం. ఇప్పుడు నేను డెవలప్ బ్రాంచ్‌లోకొచ్చి నా చేంజెస్ అన్నీ కనపడతాయి. పర్ఫెక్ట్. ఇప్పుడు ఇదే మాస్టర్ బ్రాంచ్‌లోకెళ్తే కనపడవు మళ్ళీ. ఎందుకంటే మాస్టర్ బ్రాంచ్‌కి ఇంకా నేను మెర్జ్ చేయాలి. అర్థమైందా? ఆ మెర్జ్ చేయడం కోసమే ఈ పీఆర్స్ అన్నమాట. దీని గురించి ఇంకొక వీడియో చేస్తాను. డోంట్ వర్రీ. సో, ఫస్ట్ మనం ఈ వీడియోలో మనం తెలుసుకుందేంటంటే, ఒక కొత్త బ్రాంచ్ క్రియేట్ చేసి, దాన్ని గిట్‌లోకి ఎలా పుష్ చేయాలో చూసాం. రైట్? ఓకే. సో, థిస్ ఈస్ ద ప్రాసెస్. సో, కొత్త బ్రాంచ్ క్రియేట్ చేయాలంటే మనకున్న కమాండ్ ఏంటి? గిట్ చెక్‌ఔట్ -b బ్రాంచ్ నేమ్. మీ ఇష్టం. ఏ బ్రాంచ్ నేమ్ ఇస్తారో ఆ బ్రాంచ్ నేమ్ ఇవ్వండి. బట్ జనరల్‌గా ఒక బ్రాంచ్ నేమ్ మీరు క్రియేట్ చేయాలి అంటే గనక, ఆ బ్రాంచ్ మీ జీరా అంటే మీకు రియల్ టైమ్‌లో జీరా అన్న టూల్ ఉంటుంది. మనకి స్టోరీస్ గాని, బగ్స్ గాని అసైన్ చేసే ఆహ్, ఆహ్, ఒక ప్లాట్‌ఫార్మ్ అనమాట ఇది. అందులో మన జీరా ఐడీ ఏదైతే ఉందో అది ఉండాలి బ్రాంచ్ నేమ్. ఓకే. బ్రాంచ్ నేమ్ స్టాండర్డైజేషన్ అది. అదిచ్చి మీ ఇష్టం పక్కన ఏమన్నా పెట్టండి. యూఐ పెట్టండి, డెవలప్‌మెంట్ పెట్టండి, ఏదైనా పెట్టండి. మీ ఇష్టం. ఓకేనా? సో, నెక్స్ట్ వచ్చే వీడియోలో నేను ఆ బ్రాంచ్ ఎలా క్రియేట్ చేస్తాం, దాన్ని మళ్ళీ కమిట్ ఎలా చేస్తాం, అందులో నా చేంజెస్ ఎలా చేస్తాం అన్నది నేను వేరే వీడియోలో చూపిస్తాను. సో, యాస్ ఆఫ్ నౌ కొత్త బ్రాంచ్ ఎలా క్రియేట్ చేయాలో నేనిక్కడ చూపించాను. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఛానెల్. థాంక్ యూ.